మిగతా అప్డేట్ చూస్తే అనంతపురంలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 3 ఇళ్లలోకి చోరీకి పాల్పడ్డారు. ఇక అక్కడ నగర శివార్లోని రాజహంస విలాస్లో భారీ చోరీ కూడా జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో 3 కోట్ల విలువైన బంగారు డైమండ్స్, అదేవిధంగా 20 లక్షల రూపాయల నగదును కూడా అపహరించుకుపోయారు. అలాగే విద్యుత్ శాఖ డిఈ శివశంకర్ ఇంట్లో 4 తులాల బంగారు, అదేవిధంగా 65,000 నగదును కూడా ఎత్తుకువెళ్లారు. పక్కనే ఉన్న రంజిత్ ఇంట్లో సైతం చోరీ జరిగింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలో భారీ చోరీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. చందు, అనంతపురం నగర సమీపంలోని సవేరా హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి రాజహంస విలాస్ లో ఈ చోరీ జరిగింది. ఇంతవరకు అనంతపురం జిల్లాలో ఇలాంటి చోరీ ఎక్కువ జరగలేదని చెప్పొచ్చు. రాజహంస విలాస్ లో మొత్తం 3 ఇళ్లలో చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో 3,50,00,000 రూపాయలు విలువ చేసే నగలు, డైమండ్స్ తీసుకెళ్లారు. అలాగే నగదు కూడా 25 లక్షల రూపాయలు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఆయన ఇంటితో పాటు పక్కనే ఉన్నటువంటి విద్యుత్ శాఖ డిఈ శివశంకర్ ఇంట్లో కూడా 65,000 రూపాయలు, 4 తులాల బంగారు తీసుకెళ్లారు. అంతటితో కాకుండా పక్కనే ఉన్నటువంటి రంజిత్ అనే ఆయన ఇంట్లో కూడా చోరీ జరిగింది. అంటే ఆయన ఇంట్లో ఎంత జరిగింది అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఈ రంజిత్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మొత్తం సేకరిస్తున్నారు. వచ్చినటువంటి ముసుగు దొంగలు మొత్తం ఇదంతా చేసినట్టు తెలుసు. అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ గా చేస్తున్నట్టు తెలుసు. శివారెడ్డి ఇంట్లో పెళ్లి ఉందని, కూతురు పెళ్లి ఉందని తెలిసి ఆల్రెడీ ఉంటుంది అమౌంట్ అనేసి వాళ్ళు ముందుగా ఫసిలిటీ చేశారు. అయితే శివారెడ్డి ఈ కూతురు మ్యారేజ్ అయితే ఆ ఇంట్లో ఒకటి చేయాలి కదా, మిగతా ఇంట్లో కూడా ఎలా చేశారని దానిపైన అనుమానాలు ఉన్నాయి. అయితే ముందుగానే దొంగలకు దీనిపైన చాలా రోజుల నుంచి నిఘా ఉందనేసి కూడా అనుకుంటున్నారు. అయితే నిన్నటి దినం డాకు మహారాజ్ సినిమా అక్కడే పక్కనే ఉండడంతో ఎక్కువ మంది ఆ ప్రాంతంలో సంచరిస్తుండడంతో ఎవరికి అనుమానం రాలేదు. ఇదే విధంగా చూసి నిన్న ఉదయం వాళ్ళు చేయడం జరిగింది. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ. ఉదయం మేము ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డి మా ఇంట్లో మా పాపది ఫిబ్రవరి 6, 7 పెళ్లి ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో, అందుకోసము పెళ్లికి సరిపడావి మా బంధువులవి అందరివి